మురళి మురళి గారు, మేము చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకరం. అయితే దాంతోపాటు ఇంకో మాట అంటున్నాను, ఇవి తేల్చాల్సినటువంటి పెద్దవాళ్ళు తేల్చకుండా లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పేసి మేము ఆలోచించినటువంటి వాళ్ళం. మేము బతకాలి, పక్కవాడు కూడా బ్రతకాలి అనేటువంటిది. అటువంటి సందర్భంలో ఇవాళ మీరు తేల్చాల్సిన వాళ్ళు తేల్చుకున్నటువంటి సందర్భంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి అనేక ఒడంబడికలు ఉంటాయి. దానికి సంబంధించిన ఒక సందర్భంలో ఆయన ఏదైనా మాట్లాడవచ్చు, నేనేం కాదనట్లేదు. ఆ మాట్లాడినటువంటి విషయాన్ని ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు లాభం జరిగేటువంటి వాళ్ళ ద్వారా ఆయనకు రాజకీయ పబ్బం కడవడానికి చేసుకున్నటువంటి ఏదన్నా ఉపన్యాసం ఉంటే ఉండవచ్చు. కానీ ఈ 9.5 సంవత్సరాల్లో ఏది మన కేరళలో పోకుండా ఉండేటువంటి చేసిన ప్రయత్నము ఈ తెలంగాణకు లాభం జరుగుతూ ఉంది కదా, లాభం జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు పోయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. మురళి గారు చెప్పండి. మురళి గారు అది ఎక్కడో మాట్లాడింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కృష్ణా డెల్టా రాయలసీమకు సంబంధించినటువంటి నీళ్ల కోసం ఎండిపోకుండా ఉండడం కోసం తెలంగాణ తన భూభాగం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు వాళ్ళ నీళ్ళు ఇచ్చిండని చెప్తా ఉంటే ఎక్కడో సాయం చేసినాం, దేశమంతా మాకు సహకారమే ఒకటే. నల్లగొండకు అన్యాయం చేయొచ్చు, మహబూబ్నగర్కి అన్యాయం చేయొచ్చు, రంగారెడ్డికి అన్యాయం చేయొచ్చు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయొచ్చు. కానీ మనం ఆంధ్రప్రదేశ్కు రాయలసీమకు తెలంగాణ వాటా నీళ్లను అప్పచెప్తాం. మనం పెద్ద దానకర్లున్నాం, మనకు పోయేదేం లేదు కదా. ఆ ప్రజలు ఎండిపోయినా మనకు ప్రాబ్లం లేదు. ఇవాళ రాజకీయ లబ్ధి కోసం, రెచ్చగొట్టడం కోసం, తెలిసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం సభలు పెడతాం. దాంట్లో మనం ఒక్క ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు 9.5 సంవత్సరాల్లో? ఒక్క పెండింగ్ ప్రాజెక్టు అంటే ఒకదానికి సమాధానం చెప్పరు. శంకర్ గారు ఆరోపణ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక చిలిగవ కూడా లేదు కాబట్టి కేవలం గత ప్రభుత్వంకి సంబంధించిన అవినీతి అని చెప్పి అప్పటి జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ తవ్విపోస్తూ కాలయాపన చేయడం కోసం మాత్రమే ఇప్పుడు ఈ మేడిగడ్డ విజిట్లు లేకపోతే మిగతా కార్యక్రమాలు అన్నది శంకర్ గారు ఆరోపణ. దానికే సమాధానం చెప్తారు. అంటే ఇప్పుడు శంకర్ గారు మేడిగడ్డలో అవినీతి జరగలేదు, అక్కడ మేడిగడ్డ డ్యామ్లో ఎక్కడ కూడా పగుళ్ళు రాలేదు, అది చాలా అద్భుతంగా ఉంది, దాన్ని డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుందా? చాలా స్పష్టంగా తెలుసు కదా. ప్రధానమంత్రి గారి కాళేశ్వరం ఏటీఎంగా మారింది గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేటటువంటి విషయం వాళ్ళ ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. రెండోది ఏంటంటే బీజేపీ పార్టీ గోడ మీద పిల్లి లేక అవకాశవాదపు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ శంకర్ గారు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు ఎట్లా అవకాశంతో ఎటుబడితే అటు జంప్ చేయడానికి అవకాశం. అస్సలు ఇక్కడ ఉన్నటువంటి విభజన చట్టంలో ప్రాబ్లం ఉన్నదంటే 7 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు, అక్కడ 9 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చి రాగానే 7 మండలాలు ఎత్తుకపోయి ఆంధ్రాలో కలిపిరు కదా, విభజన చట్టంలో మార్పులు చేసిరు కదా. మరి తెలంగాణకు నష్టం జరిగేటటువంటి అంశాలు ఉంటాయని మీరు భావించారు అనుకో, ఎందుకు 9 సంవత్సరాల నుంచి మార్చేటటువంటి ప్రయత్నం చేయలేదు? తెలంగాణకు లాభమయ్యేటటువంటి పని విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక్క పని చేసిర్రా? బయారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినరా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పెట్టినరా? తెలంగాణకు రావాల్సినటువంటి ఒక్క అంశమాన్ని బీజేపీ పార్టీ చేసిందా? విభజన హామీలకు సంబంధించిన అంశం మాట్లాడడం మొదలు పెడితే అది మనకి ఎరిగేట్లని సరిపోదు. ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ మురళి గారు ప్రధానమంత్రి గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రతి సందర్భంలో విషయం కక్కిండు. బీజేపీకి ఇక్కడ ఏం ముఖం పెట్టుకొని బీజేపీ తిరుగుతుంది? ఇడా ఏం ముఖం లేదు బీజేపీకి ఇడా. అందుకనే ఇవాళ ఏంటంటే గోడ మీద కూర్చొని డ్యాన్స్ చేసే పనిలో ఉన్నది. ఇవాళ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి చచ్చిపోయి కన్విన్స్ చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఫెయిల్ అయింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత కీర్తి కోసం క్విట్ పోకో కూడా జరిగి ఉంటుందేమో తేలాలే. దానికోసం తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణానదిని నీటిలో ఇవాళ దాని నుంచి ఆ తప్పుల నుంచి బయటపడడం కోసం కాంగ్రెస్ ను బదనాం చేసే పనిలో కూర్చున్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, కృష్ణా నది మా ప్రభుత్వం ఏ అసెంబ్లీలో చర్చ జరిగినా లేదు, ఒక విషయం తేలట్లేదు. ఒకటే ఒక్క సమావేశం జరిగలేదు అంటే మురళి గారు సంవత్సరానికి 2014 సమావేశాలు అయినప్పుడు మాట్లాడొచ్చు, ఒప్పుకోవచ్చినటువంటి వీళ్ళు ఒక్క సమావేశం దాన్ని పట్టుకొని అప్పజెప్పేసిర్రని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఖండిస్తా ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఖండిస్తా ఉన్నాడు. మేము అప్పజెప్పే సమస్య లేదని చెప్తా ఉన్నాడు. దొరికినట్టు ప్రయోజనం
ఓకే. పరిధిలోకి ఓకే. తెలంగాణ ప్రాజెక్టులు మెల్లగా గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వెళ్ళినాయి శంకర్ అంటే గారు. చాలా ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు, స్పష్టంగా అంశం ప్రభాకర్ ఏంటంటే గారు. ఇవాళ తేల్చాల్సింది మురళి గారు వెళ్ళలేదు. జరిగిందే ఒక మీటింగ్. ప్రభాకర్ ఒక్క నిమిషం, వస్తున్నా సార్, ఒక్క నిమిషం. మళ్ళీ చెప్తా శంకర్ గారు, ఒక్క నిమిషం, ఉన్నాను. శంకర్ గారు, ఒక్క సమస్య నిమిషం. లేదు. అలా మీరు ఈఎన్సీ గారు బయట జగన్మోహన్ ఉండండి. రెడ్డితో వెనకతో ఎవరైతే దోస్తాలు తెలంగాణకు చేసుకొని సంబంధించినటువంటి మెగా ENC కృష్ణారెడ్డితో గారు అగ్రిమెంట్ ఆయన అయ్యేదాకా బయటకు వచ్చిన సైలెంట్ గా తర్వాత చాలా ఉండి స్పష్టంగా ప్రభాకర్ గారు, మాట్లాడినటువంటి ప్రభాకర్ గారు, ప్రభాకర్ ఇప్పుడు గారు. ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా మాట్లాడవచ్చు కానీ నేనేమంటున్నానంటే వాళ్ళ ఈఎన్సీ గారు చాలా ఇష్టం స్పష్టంగా వచ్చినట్టు మీరు మాట్లాడతారు ప్రభాకర్ గారు, మీరు ప్రాజెక్టు మాట్లాడడం కేఆర్ఎంబీ ఉన్నట్టు పరిధిలోకి చెప్తావు. పోయినటువంటి మాట మీరు వారు మాట్లాడుతున్నారు ఇష్టం ఇంకోటి వచ్చినట్టుగా. ఆయన 299 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని TMC లకు ఎందుకు ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందో స్పష్టం చెప్పమను. చేయకుండా నువ్వు కేఆర్ఎంబీ చెప్తావా, పరిధిలోకి కేసీఆర్ పోలేదు చెప్తాడా? పోలేదనే మాట ఎట్లా మాట్లాడతారు మీరు కేఆర్ఎంబీ పరిధిలోకి పోయినటువంటి విషయం చాలా స్పష్టంగా జరిగిందా ఒక మీటింగ్? స్పష్టం ఏం చేస్తావా? కాదు, నువ్వు ప్రభాకర్ ప్రభుత్వం గారు, చేస్తావా? నువ్వు జరిగిందా ఒక చేస్తావా? మీటింగ్? పోలేదని మేము మినిస్టర్ చెప్తా అంటే పోయిందని నువ్వు కనిపిస్తా చెప్తున్నావు. జరిగిందా ఒక అబద్ధం మీటింగ్? ఎందుకు దానిలో చెప్తున్నావు? పోయింది పోలేదని నేను చెప్తున్నావు లేదా? సీఎం మినిట్స్లో కనిపిస్తున్నది కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది మాట్లాడినా అరే ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కాంగ్రెస్ పోయిందా పార్టీ లేదా? నాయకులు- గాల్లో పోయిందా? అదేమన్నా లేచిపోయిందా? ఒక్క నిమిషం, ఏం ఒక్క నిమిషం, మాట్లాడుతున్నావు వెళ్ళయ్య నువ్వు? గారు. అదే చాలా స్పష్టంగా ప్రభాకర్ గారు సమాధానం ENC చెప్పండి. ప్రభాకర్ గారు మాట్లాడుతున్నాడు. సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి రాజకీయంగా ఏం ఏమైనా చేస్తున్నావు మాట్లాడవచ్చు తప్పా? ఆయన దాన్ని ముఖ్యమంత్రి పేపర్ రాజకీయంగా మళ్ళీ- ఏమైనా మాట్లాడవచ్చు నేనేం కాదనట్లేదు ఏం మాట్లాడతావు? రాజకీయంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు ద్రోహం చేసిరు తెలంగాణ ప్రజల్ని, మీ సొంత జిల్లా ప్రజల్ని మోసం చేసి సరే, నీళ్ళ ద్రోహము- తాగేకుండా చేస్తే చేతులు ముడుచుకొని ద్రోహము కేఆర్ఎంబీలోకి కూర్చున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణ పోవాలని చెప్పేసి ప్రజలకు ఎవరు ఎందుకు ఆనాడు అంటే విభజన నోరు చట్టంలో మూసుకొని పెట్టిందో కూర్చున్నారు. చాలా నల్గొండ స్పష్టంగా టీఆర్ఎస్ తెలుసు పార్టీ నాయకులంతా. తెలంగాణ ప్రజలకు తెలుసు నోరు మూసుకొని కాంగ్రెస్ కూర్చున్నారు. పార్టీ విభజన తెలంగాణ చట్టంలో ప్రజలకు భాగంగా వచ్చినటువంటి నష్టాన్ని విభజనలో ఇద్దరు భాగంగా ఒకసారి ఏం అన్యాయం ఒకరు చేసిందో ఒకరు చాలా స్పష్టంగా ఉంది కదా భారతీయ జనతా పార్టీ కూడా ఏం అన్యాయం ఏం చేసింది? అన్యాయం మీ చేసిందో చాలా శాతకాంతనం వల్ల స్పష్టంగా కదా? కనిపిస్తా ఉంది ఇవాళ కదా. కృష్ణానది విభజన నీళ్ళంతా విభజన చట్టం ఏం ఆంధ్రాలో చేసింది మీ సరే, శాతకాంతనం ఇప్పుడు వల్ల, ఎన్ని పరిషత్ కేసీఆర్ పదాలు అనేటువంటిది శాతకాంతనం వల్ల, కేసీఆర్ వెల- ద్రోహం వెలైనాయ్ వల్ల గారు ఇప్పుడు ఇవాళ కృష్ణానది మీకు నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి అంత వెళ్ళిపోయింది. ఆవేశం ఎందుకు వస్తుంది అంత అక్కస్తో ఎందుకు మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆవేశం. నాకు అర్థం కాదు. జనాలు చచ్చిపోతున్నారు, రాజకీయంగా ఆవేశం. మాట్లాడుకుందాము ఆవేశం మాకు సిద్ధాంతం రాజకీయానికి వస్తుందా? ఎస్ మీకు అయ్యో ప్రజల మాకేం మీద తెలంగాణకు మేమేం ఆ పనిచేయలేదు కాంట్రాక్టులు ఇచ్చే పైసల మేము మీద ప్రేమ మీకు. మేము తెలంగాణకు పనిచేయలేదు కాదు, తెలంగాణ మీరు- ఉద్యమంలో మీకు పనిచేయలేదు మేము మీరు మాత్రం పనిచేస్తే పనిచేసి నీ నల్గొండ జిల్లా వ్యక్తిగతం కాదు కదా ఎందుకు మిత్రమా నోరు మూసుకొని ఉన్నారు మీరు? వ్యక్తిగతం కాదు మిత్రమా ఇది వ్యక్తిగతం కూడా ఉంటది. వ్యక్తిగతంగా వ్యక్తిగతం ఎందుకు మాట్లాడుకోవాల్సిన ఉంటది? అంశాలు మనం కాదు ఎవరి